హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏఎల్ విలేజ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక అద్భుతమైన అమ్మవారి టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఎక్కడుందంటే తిరువ తిరువల్లూరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న పుట్లూరులో అనే ఒక గ్రామంలో అయితే ఉందండి. ఈ టెంపుల్లో ఉండే అమ్మవారిని అయితే శ్రీ పుట్లూరు అంగాల పరమేశ్వర అమ్మవారు అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు స్వయంగా అక్కడ వెలిసారు. అండ్ అదే కాకుండా అమ్మవారి పక్కన మహాశివుడు కూడా అక్కడ స్వయంభుగా అయితే వెలిసారు. ఇప్పుడు మనం ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అయితే తెలుసుకుందాం. టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటది. ఓకేనా? ఇప్పుడు మనం టెంపుల్‌లోకి వెళ్లి టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ తెలుసుకుందాం. టెంపుల్ యొక్క లొకేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. వీడియోని లైక్‌గా స్టార్ట్ చేయండి. మన ఛానెల్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదేనండి నేను మీకు చెప్పిన శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ పుట్లూరు. ముందుగా మనం ఈ టెంపుల్‌లోకి వెళ్ళే ముందు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ అయితే తెలుసుకుందాం. మామూలుగా ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్‌లోనే ఉంటది. అండ్ మామూలు రోజుల్లో అయితే ఈ టెంపుల్ మార్నింగ్ 6 నుంచి 1 వరకు, తిరిగి 2 నుంచి 7:30 వరకైతే ఓపెన్‌లో ఉంటది. అండ్ అమ్మవారి ప్రత్యేకమైన రోజులు అంటే ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజులు మాత్రం మార్నింగ్ 6 నుంచి నైట్ 7 వరకైతే ఓపెన్‌లో ఉంటది. క్లోజ్ అయితే చేయరు. ఇప్పుడు మనం టెంపుల్‌లోకైతే వెళ్లి టెంపుల్ యొక్క హిస్టరీ అవన్నీ తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందాం. ఈ హిస్టరీ అయితే చాలా అంటే చాలా బావుంటదండి. అది పూర్వం మహాశివుడు, లోకమాత శ్రీ పార్వతీ అమ్మవారైతే ఈ దారి గుండగా వెళ్తున్న సమయంలో అయితే అమ్మవారికి ఒక తావునైతే దాహం అయితే వేస్తుంది. అప్పుడు ఈ ప్రాంతం అంతా చాలా అడవి ప్రాంతంగా అయితే ఉండేది. అప్పుడు ఇక్కడ వేప చెట్లు అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండే సమయంలో అమ్మవారైతే ఆ వేప చెట్టు కింద అయితే కూర్చొని ఆ అమ్మవారికి దాహం వేసిన దానివల్ల అయితే అమ్మవారు వేప చెట్టు కింద దగ్గర అయితే కూర్చుంటారు. అప్పుడు స్వామివారైతే అమ్మవారికి దాహం తీర్చడం కోసం అయితే ఇక్కడ పక్కనే ఉన్న నది దగ్గరికైతే వెళ్ళి నీళ్ళు తీసుకొని రావాలైతే అనుకుంటారు. స్వామివారు ఆ నది దగ్గరికి వెళ్ళే సమయంలో ఒక పెద్ద తుఫాన్ అయితే వస్తుంది. తుఫాన్ కారణంగా అయితే స్వామివారు ఎన్నో రోజులైతే ఆ నది దగ్గరికైతే వెళ్ళి ఆ నీళ్ళు అనేది తీసుకురాలేకపోతారు. ఎన్ని రోజులైన స్వామివారు అమ్మవారి కోసం దాహం తీర్చడాని కోసం నీళ్ళైతే తేలేకపోవడం వలన అమ్మవారు ఏం చేస్తారంటే, ఆ పక్కనే ఉన్న వేప చెట్టు కిందైతే అమ్మవారు ఒక గర్భిణీ స్త్రీ రూపంలో అయితే అక్కనే పడుకొని అక్కనే స స్వయంభుగా అయితే ఇదైపోతారు. అదంతా తెలుసుకున్న మహాశివుడైతే ఆ ప్రదేశం దగ్గరికి వచ్చి అమ్మవారు ఎక్కడుంటే స్వామివారు కూడా అక్కనే ఉంటారు కదా! ఆ ఉద్దేశంలో అయితే స్వామివారు కూడా అమ్మవారి పక్కనే అయితే అక్కడనే స్వయంభుగా అయితే వెలిసుంటారు. అలానే మనం అయితే ఈ టెంపుల్ అయితే స్వామివారిని, అమ్మవారిని ఇద్దరు కూడా చూడొచ్చు మనం. అయితే ఒక ఆశ్చర్య కలిగించే ఒక విషయం అయితే ఒకటి ఉన్నదండి. అది ఏదంటే మనం ఎక్కడ చూసా అమ్మవారికి ఎదురుగా అయితే సింహం అయితే ఉంటది. కానీ ఇక్కడైతే అమ్మవారికి ఎదురుగా నందీశ్వరుని విగ్రహం అయితే కనిపిస్తుంది. అది ఎలా అంటే అమ్మవారి కోసం స్వామివారు ఇక్కడనే స్వయంభుగా వెలిసారు కదా! అందువల్ల అయితే ఆ మహాశివునికి ఎదురుగా అయితే ఆ నందీశ్వరుని విగ్రహం అయితే ఉంటది. ఈ ఇలా అయితే ఎక్కడ గాని ఉండదు. ఈ టెంపుల్‌లో మాత్రమే ఇలా అయితే ఉన్నది. మనము ఈ టెంపుల్‌లో ఉన్న అమ్మవారిని దర్శించుకోవాలంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 రోజుల్లో అయితే కొంచెం మనం వెనక అడుగైతే వేయాల్సుంటది. ఎందుకంటే ఆ 3 రోజుల్లో అత్యంత భయంకరంగా అయితే ఉంటారు ఆడ భక్తులైతే. అంత రద్దీగా ఉంటారు. ఇప్పుడు నేను మీకైతే చూపిస్తున్నాను గదా! అంత రష్ ఉండరు. అసలు విసుకేస్తే గూడా రాలనంత రష్‌లో అయితే ఉండరు. మిగిలిన రోజుల్లో అయితే వస్తే మీరు అమ్మవారినైతే దర్శించుకోవచ్చు. నాకైతే నేను ఈ హిస్టరీ ఇవన్నీ అయితే మీకు చెప్తున్నాను కానీ, నేనైతే అమ్మవారినైతే దర్శించుకోలేదండి. ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా! ఎంత రష్ అయితే ఉండదో. నాకు ఆదివారం ఇక్కడ రష్ ఎక్కువ ఉంటదని తెలుసు కానీ, మరీ ఇంత ఎక్కువ ఉంటదైతే తెలీదండి. ఇంతకీ ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటదని చెప్పలేదు గదా! ఇక్కడైతే అమ్మవారు ఆహ్, గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనతో ఎలా అయితే ఉంటారో, సేమ్ అలానే ఉంటారండి అమ్మవారైతే. ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా డిస్‌ప్లేలో. ఇలా ఉంటారు అమ్మవారైతే లోపల. అంటే ఇది చెక్కినైతే కాదు. అమ్మవారు ఇక్కడ పుట్ట రూపంలో స్వయంభుగా అయితే వెలిసారు. ఓకేనా? ఇంకోటి మీరు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఉండదు. అది ఏదంటే, మనము ఆలయంలోకి వెళ్ళే ముందైతే ఒక ఆచారం ఉన్నది. అది ఏదంటే, ఇక్కడ మనకు బయటే అమ్ముతూ ఉంటారు. 3 నిమ్మకాయలు, మల్లెపూలు, వేపాకు, కర్పూరం అయితే తీసుకెళ్ళాలండి. ఇవి తీసుకొని ఇక్కడ ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయతో మనకైతే దిష్టి తీయిస్తారు ఇక్కడ. ఇక్కడ లేడీస్ వాళ్ళందరూ ఉంటారు. దిష్టి తీసుకోవాలా. మిగతా 2 నిమ్మకాయలైతే వెళ్ళి అక్కడ ఆ అమ్మవారికి గర్భగుడికి ఎదురుగా అయితే మనకు త్రిశూలం అయితే ఉంటది.
ఆ త్రిశూలం పైన అయితే మనం చెక్కాల్సి ఉంటుంది. మనం గర్భగుడిలోకి వెళ్తే ఇంకొక 2 నిమ్మకాయలు తీసుకోవాలి ఎగస్ట్రాగా అయితే గర్భగుడిలోకి వెళ్ళేలా ఉంటే, వెళ్ళి అక్కడైతే అమ్మవారి దగ్గరైతే కాళ్ళ దగ్గర అమ్మవారి శిరస్సు దగ్గరైతే పెట్టి మనం ఆ పూజారులైతే మన దగ్గరికైతే ఇస్తారు ఆ నిమ్మకాయలు. వాటిని మనం ఇంటికి గూడా తీసుకొని రావచ్చు. అండ్ ఈ ఆలయంలో ఉండే అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు చాలా విశ్వాసంగా అయితే నమ్ముతారు. అండ్ పిల్లలు లేని వాళ్ళకైతే ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే పిల్లలు పుడతారని, ఆ కోరిక నెరవేరిన తర్వాతైతే ఇక్కడ అమ్మవారికి పొంగళ్ళు, అన్నదానాలు అవన్నీ చేస్తారని గూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ ఆలయంలో ఎక్కువగా జరిపిన పండగలు ఏదంటే అమ్మవారి ప్రత్యేకమైన పండగలు అండ్ అవేదంటే దసరా ఇలాంటి పండగలు, మహాశివరాత్రి, ఏకాదశి ఇలాంటి పౌర్ణమి ఇలాంటి రోజులైతే ఇక్కడ భక్తులు ఎక్కువగా రష్‌లో ఉంటారు. ఓకేనండి. ఎలా ఉంది ఇవాల్టి వీడియో? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ అదే కాకుండా ఒక చిన్న బాధ అయితే ఉండదు. అదేదంటే అమ్మవారినైతే దర్శించుకోలేకపోయాను. బెటర్ దెన్ నెక్స్ట్ టైమ్ అయితే ఖచ్చితంగా ఈ టెంపుల్‌కైతే వస్తాను. ఈ టెంపుల్ మళ్ళీ అయితే నేను మీకు చూపిస్తాను. అప్పుడు కూడా మొత్తం ఈ టెంపుల్ గురించి మొత్తం అయితే చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు వరకైతే ఈ ఒక చిన్న విషయంలో అయితే నన్ను క్షమించండి. ఐ హోప్ ఈ వీడియో బాగా నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో విలేజ్ వ్లాగ్స్. జై హింద్.